సమయం మనకు పడుతుంది. సో మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఎట్లా ఉంది మీ కాన్స్టిట్యున్సీ, ఎస్పెషల్లీ మచిలీపట్నంలో? ఇప్పుడు మచిలీపట్నంలో విండ్ బాగా ఎక్కువగా ఉందండి. దగ్గర దగ్గర 80 కిలోమీటర్ కూడా బీచ్ అయింది, టచ్ అయింది. ఓకే, ఇప్పుడు కంటిన్యూగా ఉంది. రెయిన్ అయితే లేదు కానీ విండ్ అయితే మటుకు బాగా ఎక్కువగా ఉందండి. ఓకే, రెయిన్ ఫాల్ అంతా కూడా నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం ఇక్కడ ఎక్కువ వర్షం కనిపిస్తుంది. బట్ విండ్స్ ఏమో మచిలీపట్నం తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ కనిపిస్తుంది. అవునండి. ఓకే, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మొత్తం? అదేనండి, జిల్లా రిలీఫ్ క్యాంప్స్ పెట్టాము. అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఫుడ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదు వాళ్ళు భయపడి వచ్చేస్తానో కూడా వాళ్ళకి కావాల్సినన్ని కూడా మనం బస్సెస్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచామండి. వాళ్ళందరూ కూడా ఒకవేళ ఇబ్బంది వస్తే మటుకు వాళ్ళందరినీ మళ్ళీ టౌన్ లోనే ఒక రిలీఫ్ క్యాంప్ పెడుతున్నాం పెద్దది, ఇక్కడికి అందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. సార్, అంటే కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలకి లేకపోతే వాటికి వచ్చేందుకు ప్రజలు మొగ్గు చూపట్లేదు, మాకు అలవాటే తుఫాన్స్ అని, ఎస్పెషల్లీ ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఈస్ట్ గోదావరి నుంచి వస్తున్నాయి. ఉందండి. అయితే ఇప్పుడు కొద్దిగా భయపడుతున్నారు. ఈ విండ్ అది చూసిన తర్వాత భయపడి వాళ్ళందరూ కూడా మూడకి ప్రిపేర్ అవుతున్నారు. అందుకని మేము స్టాండ్ బై పెడుతున్నాము. బస్సెస్ ఒకవేళ ఇమీడియట్ గా మూవ్ చేయాలంటే బస్సెస్ లో షిఫ్ట్ చేసేస్తాం. ఇప్పటి వరకు అంత అనుకున్నట్టే జరిగిందా సార్? ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అయితే ఏం జరగలేదు కదా మచిలీపట్నం? కృష్ణాలో ఇక్కడ కూడా కృష్ణాలో ఏమి ఇబ్బంది లేదు. ట్రాఫిక్ అంటే ఇప్పుడు బందర్ రోడ్ మూసేశారని చెప్తున్నారు. అలా ఏం మూసేయటం లేదండి. విజయవాడ బందర్ రోడ్ మూసేలేదా? ఏం మూసేయటం లేదు. చెట్లు అక్కడక్కడ పడితే ఆయన కూడా క్లియర్ చేస్తున్నారు. సో ప్రజలు బయటికి రావద్దు అని చెప్పినా సరే కొన్ని చోట్ల కనబడుతుంది. కొన్ని చోట్ల ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? రేపు మార్నింగ్ వరకు దీని ఇంపాక్ట్ ఉందని చెప్తున్నారు. ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విండ్ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. బహుశా ఇది క్రాస్ అయినట్టు కనపడుతుంది కాబట్టి విండ్ ఒకటే ఉంటుంది. ఆ విండ్ది చూద్దాం 11 లోపు కొద్దిగా స్టేబుల్ అవుతుంది అనుకున్నాం. లేదంటే మటుకి ఆల్టర్నేట్ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ కొల్లు గారు జీతాల కోసం మీ సమయం కేటాయించినందుకు. సో మొత్తాన్ని స్పందన చూద్దాం. సేఫ్ గా ఇప్పటివరకు అయితే పెద్దగా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగలేదు. ఇంత పెద్ద తుఫాన్ ఉన్నా ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గతంలో హుద్హుద్ సమయంలో మనం ఎటువంటి బీభత్స భయానక పరిస్థితి నెలకొందో చూసాం. చాలా మంది అప్పుడు ఏమనుకున్నారంటే విశాఖకు సహజంగా డాల్ఫిన్ కొండలు ఉన్నాయి, విశాఖకి ఏం కాదు, తుఫాన్ తీరం దాటినా అనుకున్నారు. కానీ ఆ బీభత్సం ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు. 11 సంవత్సరాలు అవుతున్నా సరే. బట్ ఫార్చునేట్లీ ఇప్పటి వరకు అయితే ల్యాండ్ ఫాలింగ్ ప్రాసెస్ వరకు ప్రాణ నష్టం ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు మాత్రం చనిపోయారు. కొబ్బరి చెట్టు తాటి చెట్టు కింద పడి ఒకళ్ళు చనిపోయారు. ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం. ఇది పూర్తిగా బలహీనపడే సమయం ఎంత టైం పట్టొచ్చు అంటే తుఫాను నెక్స్ట్ ఈ రాత్రి 1 గంట వరకు తీవ్ర తుఫాన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 6 అవర్స్ రేపు మార్నింగ్ నాటికి తుఫాన్ అవుతుంది. ఆ తర్వాత తీవ్ర వాయు కూడా క్రమక్రమంగా క్షీణిస్తుంది. వన్స్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత దాని శక్తి మొత్తం పోతుంది. తీరంలో సముద్రంలో ఉన్నంత వరకే దాని శక్తి. తీరాన్ని తాకేటప్పుడు చాలా పెద్ద ఎత్తున శక్తి వస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఉంటుంది తుఫాను. నేను తీరంలోకి సముద్రం నుంచి తీరంలోకి వచ్చే రెసిస్టెన్స్ సమయంలో, ల్యాండ్ ఫాల్ సమయంలో చాలా ఎక్కువ గాలులు వీస్తూ ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు 90 కిలోమీటర్స్ వేగంతో హైయెస్ట్ గాలులు మనకు వీస్తున్న పరిస్థితి. ఆ తర్వాత క్రమక్రమంగా గాలుల వేగం తగ్గుతుంది. 30-40 కిలోమీటర్స్ వేగంతో గాలి వీస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. వర్షాకాలం కూడా నార్మల్గా వీస్తుంది. బట్ 90 కిలోమీటర్స్ కాబట్టి ప్రాబ్లం. బట్ హుదూద్ సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలి వీచాయి. సో రేపు ఉదయం 8:30-9 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, సేఫ్గా ఉండొచ్చు. రేపు ఇవాళ అర్ధరాత్రి నుంచి ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ఈ జిల్లాల వాళ్ళు జాగ్రత్త ఉండాలి. హైదరాబాద్ లో కూడా రాత్రి వర్షం పడుతుంది. నెక్స్ట్ దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. ఎందుకంటే అది తుఫాను బలైనపడి వాయుగుండం అవుతుంది కాబట్టి వాయుగుండం ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న తెలంగాణ అంటే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఈ నెక్స్ట్ రేపు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంది.